హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఇదైతే గురువారం రోజు లాగండి. ఈ పక్కన చూడండి, సౌండ్లు గలగల సౌండ్ వస్తుంది. లారీ కనిపిస్తూ ఉంది కదా, చెప్తున్నాను. మా వీధిలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకొక 2 హౌసెస్ పడుతూ ఉన్నాయి అన్నమాట. ఆ కార్నర్ నుంచి వెస్ట్ ఫేసింగ్వి, మనదైతే ఈస్ట్ ఫేసింగ్ కదా. మనకి ఎదురు లైన్లోనే ఇప్పుడు ఆల్రెడీ ఆ స్టార్టింగ్లో 2 హౌస్ ఉన్నాయి, ఇంకా 2 హౌసెస్ పడతా ఉన్నాయి అన్నమాట. భలే హ్యాపీ అనిపిస్తూ ఉంది. ఇప్పటికి మన ఇంటి పక్కన కూడా ఒక హౌస్ పడిపోయింది. ఇంకా ఈరోజైతే ముందు మెయిన్ ఈ మొక్కలకి అన్నిటికీ అక్కడక్కడ పిండి నల్లి వచ్చున్నదండి. పిండి నల్లి అంటే అదేదో ఏదో మిల్ బర్క్స్ ఏదో అంటాం కదా, తెల్లగా పిండిలాగా అదొక పురుగు అనమాట. టమాటా చెట్టుకైతే మరీ పట్టున్నది. ఈ ఈ ఒక్క కాయ ఉంటే ఒక్క కాయే బాగా మగ్గిపోయింది. మొన్న ఒకటి కాసింది, మీకు ముందు చూపెట్టాను కదా. టమాటా చెట్టుకి అక్కడక్కడ ఉన్నది. మళ్ళీ ఏమంటే మిరప చెట్టు కొంచెం ముడసరలాగా వచ్చున్నది. తమలపాకు చెట్టుకి పేను బట్టు ఉన్నది అనమాట. వాకిటి దగ్గర తమలపాకు చెట్టుకైతే పేను బంక అంటాం కదా, అట్లాగా అక్కడక్కడ ఇవి వచ్చున్నాయి అనమాట. నిన్న కొంచెం చూశాను, ఇంకా అంటే ఎక్కువలాగా అనిపించలేదు నిన్న. ఈరోజు చూసేసరికి కొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఈ మొక్కలకైతే ఏం లేవు. వెజిటేబుల్ మొక్కకి తమలపాకుల మొక్కలకే ఉన్నాయన్నమాట. ఈ పూల చెట్లకి వీటికైతే ఏం లేవు. ఇక్కడ నేను చిక్కుడు పాదులు వేసాను కదా, అది చూడండి, ఆ కర్రబాతాను అలాగ అల్లుకుంటుంది. దానికైతే పైన తాళ్ళు కట్టాలి, కింద బీరపాదులు కూడా వేసున్నాను. ఆ రెండింటిని కలిపి అక్కడ అల్లిద్దాంలే అని చెప్పి అక్కడ వేసాను. ఇక్కడ అంతా కూడా నేను బీరపాదులు అవన్నీ వేసాను. బుడ్డగాడు మొత్తం లోడేసాడు, చిక్కుడు పాదులు బీరపాదులు అన్నీ. ఇది తమలపాకు చెట్టుకు చూడండి, అలాగ పేను పట్టేసి చిన్న ముడసరిలాగా అలాగ వచ్చేసిందనమాట. నేను చెప్తుంటాను కదా, మాకు గ్రూప్ ఉన్నది. దీనికి ఏం చేయాలని నేను వీడియోలు కూడా చూస్తూ ఉన్నాను. కొంచెం ఫస్ట్ సారి కదా నేను ఇప్పటికే, ఇంకా వీటికి మందులు అలాగా స్ప్రే చేయడం. పసుపు నీళ్ళు అనమాట ఇవి. కొంచెం పసుపు కలిపి తేరు పోసేసి ఇందులో స్ప్రే బాటిల్లో పోసి ముందు కొట్టమన్నారు. అప్పుడు కూడా పోకపోతే నెక్స్ట్ ఏం చేయాలా అది చేయండి. ముందు ఎత్తుకోవడంతో హెవీగా అంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఉండే లిక్విడ్లు స్ప్రే చేయకూడదంట. ముందు ఇలాగ చేయండి. ఇది కూడా పోలేదనుకోండి, అప్పుడు నీమ్ ఆయిల్, మన వేప నూనె కానీ అలాంటిది కొంచెం లైట్గా కలిపి కొట్టచ్చు అని చెప్పారనమాట. అంతకుముందు కూడా నేను పసుపు నీళ్ళు మాత్రం అప్పుడప్పుడు కొడతా ఉంటాను. ఈ మధ్య కొన్ని రోజులు మానేశాను అనమాట. నేను ఈ అంతగా పట్టించుకోకుండా ఏం లేవులే అన్నట్టు ఉన్నాను అనమాట. అందుకని నేను మానేస్తున్నాను. అది కొంచెం ఎక్కువ అయిపోయింది ఇవన్నీ. అందుకని మొత్తం మొక్కలకి, బయట మొక్కలకి, లోపల మొక్కలకి మొత్తం ఈ పసుపు నీళ్ళు అయితే స్ప్రే చేశాను ఈరోజు. చూద్దాం మనము రేపు ఎల్లుండికి ఆ పురుగు ఏదన్నా రాలిపోతుందా లేదా అనేది కూడా చూద్దాం. నేను మీకు అది కూడా చెప్తాను, అవి ఉన్నదా పోయిందా అని కూడా. ఎందుకంటే ప్రస్తుతానికి మనకు హెవీ తెగుళ్ళలాగా వచ్చి ఏం లేదు, మొక్కలు కూడా భారీగా భయంకరంగా ఏం లేదు. అలాంటప్పుడు మనం ఏమేమో తెచ్చి అసలు పురుగు మందులు లాంటివి అయితే వాడదలుచుకోవాలా. ఇంట్లో వాటితో ఇంకా అల్లము, తెల్లగడ్డ, పచ్చిమిరపకాయ ఇలాంటివి నూరి అవి వడగట్టి కూడా స్ప్రే చేయమంటారు. అలాంటివన్నీ కూడా ఉన్నాయి. అవి ఒక్కొక్కటి నాకు వాళ్ళు చెప్తారు, చేస్తాను. ఇంకపోతే ఈ సొర చెట్టుకు కూడా పిందులు పండిపోయి రాలిపోతూ ఉన్నాయి, బాగా రాలిపోతున్నాయి. పసుపు నీళ్ళు కొట్టాను నేను, అంతకుముందు సున్నం నీళ్ళు కూడా కొట్టాను. ఫైనల్గా వాళ్ళు ఏంటంటే పాలినేషను మనమే చేయాలి. ఆ పిందెలకి పాలినేషన్ అవ్వక రాలిపోతుంటాయి అవి. మగ పువ్వులని పుప్పొడి ఆడ పువ్వు మీద పడేటట్టు కొంచెం ఆ పాలినేషన్ చేయండి అని అయితే చెప్పారు. రేపు మార్నింగ్ చేద్దాంలే అని చెప్పేసి నేను ఇంకా పని అంతా చూసేసుకొని లోపలికి వచ్చేసాను అనమాట. ఈ పాలు నైట్ పోయలేదన్నమాట. అమ్మాయి వాళ్ళు నైట్ బర్రె పాలు ఇవ్వలేదంట. అందుకని ఈరోజు మార్నింగే ఈ అమ్మాయి పాలు తెచ్చిచ్చింది. అందులోనే తుఫాన్ అంటున్నారు, చల్లగా ఉండింది. మేఘాలు కూడా చూపెట్టాను కదా మీకు నేను. ఏదో 2-3 డేస్ మా సైడు తుఫాన్ పుట్టింది, వర్షాలు పడవచ్చు అంటున్నారు. నిన్నటి నుంచి వాతావరణం మారిపోయిందనమాట. మేఘాలుగా ఉంటుంది, మబ్బులు వస్తూ ఉంది, అంతను చల్లగా ఉంటుంది. మధ్యాహ్నం అయ్యేసరికి మాత్రం కొంచెం ఉక్కబాతగా సెగ ఎక్కువగా, అంటే వర్షం వచ్చే అల్పపీడనం పుట్టినప్పుడు మనకి కొంచెం ఉబ్బదీసినట్టు ఉంటుంది కదా, అలాగా ఉంటుంది అనమాట మధ్యాహ్నం అయినప్పుడు. మార్నింగ్ మాత్రం చల్లగా, మార్నింగ్ మాత్రం బాగా మేఘాలు కమ్మేసినట్టు
అలాగా ఉంటా ఉన్నది. బాగుంది, చల్లగా ఉంటే మాత్రం బాగుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది, చల్లబడుతుంది కదా, వర్షం వచ్చి వెళ్ళిపోయిందంటే మాత్రం అస్సలు ఉండలేమండి. భయంకరంగా ఇంకా ఎండలు వచ్చేస్తాయి. వర్షం రాకుండా ఉంటే ఒక రకంగా అనిపిస్తుంది, కానీ వర్షం వచ్చి వెలిసిపోయిందంటే మాత్రం బాగా వర్షాలు ఎండలు కాస్తాయి అన్నమాట. అసలు ఆ ఎండలకు అసలు తట్టుకోలేము. అలాంటప్పుడే వడదెబ్బలు కూడా ఎక్కువ తగులుతూ ఉంటాయి. ఇంకా ఇలాగైతే టీ అయ్యి పెట్టేసుకున్నాను. నేను టీ పెట్టేసుకున్నాక టిఫిన్కి అయితే అంటే వెంటనే టీ తాగిన వెంటనే నేను టిఫిన్ చేయనులేండి, మామూలుగా చూపెడతాను, మధ్యలో గ్యాప్ ఉంటుంది, ఏదో ఒక పని చేసుకుంటా ఉంటాను, కసువులు ఆపల కసువులు జిమ్ముకోవడము ఆ పని ఉంటుంది. ఏదైతే నేను ఇడ్లీ పెట్టాను కదా నిన్న మొన్న, ఆ ఇడ్లీ పిండి కొంచెం ఉంటే దాంట్లో కొంచెం గోధుమ పిండి కలిపి కొంచెమే ఉండిందనమాట. ఒక గెబ్బుడు గోధుమ పిండి ఎర్రగడ్డలు పోసేసి దోశ పోసుకున్నాను అనమాట టిఫిన్లోకి. ఇంకా మధ్యాహ్నము అన్నంకైతే ఇవి క్యారెట్ ఉండింది ఇంట్లో, వెజిటేబుల్స్ ఇంకైతే ఏం లేవు. క్యారెట్ ఫ్రై చేశాను, చారు పెట్టాను, మా సైడ్ చారు బాగుంటాయి, అలాగా చారు పెట్టేశాను. మధ్యాహ్నంలోకి అయితే రేపటికి కూడా ఉంటాయి చారు, అయితే ఇబ్బంది లేదు. క్యారెట్ అయితే ఈ రోజుకి అయిపోయింది లేదు, మధ్యాహ్నానికి సాయంత్రానికి సరిపోయింది బుడ్డాగాడికి నాకు. బయట కుక్క పిల్లలకు మాత్రం కొంచెం పెరుగు ఉంటే అన్నం కలిపి పెరుగు కలిపి వేసేసాను అనమాట. ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట. ఇవి ధనియాలు కొంచెం లైట్గా అలాగ రుద్దానమాట. రుద్దినప్పుడు పలుకుల్లాగా అవుతాయి. ధనియాలు వచ్చేసి వేయడానికి, కొత్తిమీర వేయడానికి. ఆకుకూరలు ఇవన్నీ, ఈ గింజలు ఉన్నాయి కదా నా దగ్గర, ఇవన్నీ ఈ ఆకుకూర గింజలన్నీ ఇంతకుముందు ఫస్ట్ తెచ్చిన పాత విత్తనాలు అనమాట. నేనేమనుకున్నానంటే నిన్న నేను వీడియోలో చూపెట్టాను బాస్కెట్లు అవన్నీ తెచ్చున్నాను కదా, వాటిల్లో వేద్దాం అనుకున్నాను, కానీ వాటిల్లో ఇప్పుడు కొత్తగా తెచ్చిన విత్తనాలు ఉన్నాయి, అవి వేద్దాము. ఇవన్నీ ఏంటంటే మనము కుండీలు వేసాం కదా మొక్కలు, మల్లె మొక్కలు వేసున్నాము, వంగ మొక్కలు వేసున్నవి కుండీల్లో కానీ గోనెల్లో కానీ అన్నీ ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాపుల్లో అంతా ఇవి వేసేద్దాము. వచ్చిన కాడికి వస్తాయి, మొలిచిన కాడికి మొలస్తాయి, మొలకపోతే పర్వాలేదు. 4-5 అలాగ మొలిచినా కూడా మనం ఆకుకూరలు గిలుకుంటా ఉన్నా అవి వస్తాయిలే అని చెప్పేసి ఆ పని అయితే చేశాను. ఈ ధనియాలు ఇవి కూడా అంతకుముందు తెచ్చిన సీడ్ అనమాట. వాటిల్లోని కొంచెం నేను అసలు మెయిన్ నాకు అన్ని ఆకుకూరలు మొలుస్తున్నాయి, కానీ ఈ కొత్తిమీర మొలవడంలో ఎన్నిసార్లు వేశానో కొత్తిమీర ఇలాగే రుద్దేసి వేశాను, అసలు మొలవడంలే. నాకు ఆ విత్తనాలు ఏమన్నా ఫాల్టా ఏంటా అని అర్థం కాల. అందుకే ఈసారి ఏం చేశానంటే ఆ విత్తనాలు కొంచెం ఉన్నాయి, వాటిలో ఇంట్లో ధనియాలు తెచ్చి పెట్టుకుంటాం కదా వంటకి, అవి కొంచెం బాగా ఎండబెట్టి వాటిని కూడా నైట్గా నలిపేశాను. అవి అందుకని చిక్కగా పోసాను అనమాట. ఎన్ని మొలుస్తాయో చూద్దాము, నేను మళ్ళీ మీకు షేర్ చేస్తాను కదా అనేసి. ఈ బకెట్లన్నీ ఖాళీ అయిపోయాయి కదా, వాటిలో కొంచెం ఎరువేసాను. అన్నిట్లో కూడా కొంచెం ఎరువు ఎక్కువ కలిపేసి కొంచెం మట్టిలో ఎరువు ఎక్కువ కలిపి వేసాను, ఎందుకంటే ఆల్రెడీ వాటిల్లో మట్టి ఉన్నది కాబట్టి. పైన ఏమంటే ఇది పొడి మట్టి ఎరువు అనమాట, సమపాలలో కలిపాను. ఒక కుండి మట్టి అయితే ఒక కుండి ఎరువులాగా కలిపి బాగా జల్లిచ్చాను అనమాట, మెత్తగా ఉండేటట్టు. గడ్డలుగా ఉంటే మళ్ళీ ఆ బెడ్ల కింద ఈ విత్తనాలు పడిపోయిందంటే మళ్ళీ మొలవు పాడైపోతాయి అని చెప్పేసి అలాగ బెడ్లు ఉండేవి కూడా మొక్కల మొదళ్ళలో కూడా తీసేసి మెత్తగా చేసి పెట్టాను అనమాట. ఇలాగ ఈ వంగ మొక్కల్లో అయితే ఇవి తోటకూర చిరుకూర తెలియదు, మొత్తానికి వంగ మొక్కల్లో తోటకూర చిరుకూర అలాగ ఒక్కొక్కటి వేసాను అనమాట. వీటిల్లో ఒక రకము మల్లి చెట్లు వేసాను కదా మొన్న ఎర్ర కుండీలలో, వాటిల్లో ఒక రకము వేసాను. మెంతులు కూడా వేసాను, మొన్న మెంతులు పోసాను కదా
ఒక డబ్బాలో పీక్కొని మా చెల్లెలు తీసుకెళ్ళారు కదా, ఆ డబ్బాలోనే మళ్ళీ కొంచెం ఎరువు మట్టి కలిపి వేసి పైన మళ్ళీ మెంతులు ఒక 3 కుండీలలో మెంతులు వేసాను, ఒక 3 కుండీలలో చిర్రాకు వేసాను, ఒక 3 కుండీలలో ఆకుకూర వేసాను. ఇది చాలు, ముందు మన వరకు అయితే ఇది చాలు. ఇంకా ఆ టబ్బులు తెచ్చాను కాబట్టి ఎలాగో ఆ టబ్బులకు కొత్త సీడ్ ఉన్నది నా కాడ, ఈ మధ్య తెచ్చింది. వాటికన్నిటికీ రేపో ఎల్లుండో చేద్దాము, లేకపోతే మా వారు వచ్చాక చేద్దాంలే అనుకున్నాను. వీడియో తీయడానికి కూడా బాగుంటుంది ఇంకొక పర్సన్ ఉంటే అని నాకు మా వారు వచ్చి నాకు చేద్దాం అనిపించింది. సాటర్డే కానీ సండే కానీ చేస్తాను. వాటిలన్నిటికీ రంధ్రాలు వేసుకోవాలి, వాటికి మట్టి తెచ్చుకోవాలి, మళ్ళా కొంచెం అవన్నీ కొత్త సీడ్ వాటిల్లో వేద్దాంలే. ఆ టబ్బుల్లోనే ఒకవేళ మన దగ్గర బాగా పెరిగిందంటే ఎవరో ఒకరు తీసుకెళ్తారు, ఎవరన్నా ఇంటికి వచ్చినా మనం ఇవ్వచ్చులే అని అయితే అనిపించింది. అది మా వాళ్ళు అందరూ తిట్టారు, వాటికి అన్ని 800 ఖర్చు పెట్టి ఆ టబ్బులన్నీ తెచ్చావు, ఈ ప్లేస్ ఉన్నది కదా, ఇంకా గోతాలు అవన్నీ గోన్లు ఉన్నాయి కదా, అవన్నీ చుట్టుకొని ప్రస్తుతానికి వెజిటేబుల్స్కి ఆకుకూరలకి వాటిలో వేయొచ్చు కదా అని చెప్పేసి, నేనేందంటే అవి చాలా రోజుల నుంచి ముచ్చటంగా అట్లాంటి వాటిల్లో పెంచుకోవాలా అని భలే ఆనందంగా అనిపించింది. అందుకని ఆ టబ్బులు తెచ్చాను అనమాట. ఇలాగ ఈ బకెట్లలో కూడా ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉండలేదు. ఆ మొదళ్ళలో మనం ఆడ గార్డెన్ వదిలాము, అక్కడన్నా వేద్దును, కానీ బుడ్డగాడ ఓటిల్లో అయితే లోడేస్తాడు. ఈ కుండీలలో వీటిల్లో అయితే లోడడు, అసలు ఏం కలిపెట్టడు, వీటిల్లో ఏం అనడంలే. ఈ మొక్కలను అలాగే ఉంచుతున్నాడు. అదే నేల మీద వేసున్నాను కదా అక్కడంతా, అవైతే దానికి ఎక్కడ చెయ్యిందంటే అక్కడ శుభ్రంగా లోడేసి గొబ్బు చేసేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఈ విధంగా ఈ తోటకూర గింజలు మామూలుగా ఇసుకలో కలుపుకొని వేసుకుంటారు, జల్లిచ్చినట్టు బాగా పడతాయి. నేను ఇంకా ఇవి పాత గింజలే కదా, మొలుస్తాయో మొలవో అని చెప్పేసి నేనైతే ఏమి కలపలా, అందులోనే ఏమి ఇసుక కలపలా, మట్టి కలపలా, అలాగే జల్లేసాను. మొలిసిన కాడికి మొలుస్తాయిలే అని చెప్పేసి. మామూలుగా అయితే మేము వ్యవసాయాలు చేసేటప్పుడు ఏం చేసుకునేవాళ్ళం అంటే మడుల్లాగా చేసేసుకొని ఇసుకలో కలిపి చల్లుకొని పైన గడ్డి అలాంటిది ఏదైనా పెట్టేవాళ్ళం అనమాట దీనిపైన. ఇప్పుడైతే ప్రస్తుతానికి అలాంటివి మన దగ్గర గడ్డి లాంటిది అయితే ఏమీ లేదు. వీటిలో అంతకుముందు కూడా నేను వేశాను కదా కనకాంబరాల మొక్క, వాటిల్లో వేసున్నాను, ఆకుకూరలు బాగానే వచ్చున్నాయి. కొన్ని పోయినా కొన్ని అయినా వస్తాయి. మాకు ఎంత కావాలి, మేము ఉండేది ఇద్దరము, మాకు ఆకుకూర ఎంత కావాలో గిబ్బిడాక ఏంటంటే మాకు 2 days వచ్చేస్తుంది కూరకి అని చెప్పేసి నేను అంటే కొంచెం కేర్లెస్గానే వేశాను. ఇదైతే ఎలాగ వస్తాయో చూడాలి, మరి చూస్తే కానీ మనకు అర్థమవుతుంది అనమాట. ఇవి ఎలాగ ఇంకా జర్మినేషను ఉన్నదా, టైం ఉన్నదా, లేక ఎక్స్పైర్ అయిపోయిందా, విత్తనాలు ఎన్ని రోజులైనా వస్తాయా నాకైతే తెలియదు. వాటి గురించి ఇన్ని రోజుల తర్వాత విత్తనాలు మొలకెత్తవు అనే దాని గురించి అయితే నాకు తెలియదు. ఇంకా ఈ విధంగా చూడండి, ఈ మల్లి చెట్లు, మొన్న వేసిన మల్లి చెట్లు మొదట్లో కూడా ఈ మూడిట్లో కలిపి ఒక రకం ఆకుకూర వేసాను, వంగ మొక్కల్లో ఒక రకం ఆకుకూర వేసాను. అట్లాగా ఇంకా ఒక పారిజాతం చెట్టు, ఇంకొక 2 రోజా మొక్కల్లో కలిపి మెంతులు వేసాను అనమాట. అన్నిటికీ ఇలాగా మట్టి కూడా చల్లించాను. ఈ మట్టిని బాగా నీట్గా వేసాను, ఎందుకంటే ఈసారి ఈ ఆకుకూరలకి ఏరు లేతగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉండదు అనమాట, వీక్గా ఉంటుంది. కొంచెం వేరు చొచ్చుకోపోవడానికి కానీ లూజ్గా ఉండాలి, మట్టి లూజ్గా ఉంటే బాగా వస్తాయి. అదే ఇప్పుడు ఇలాంటి మొక్కలకు అనుకోండి కొంచెం హార్డ్గా మట్టి ఉన్నా కానీ ఇబ్బంది లేదు. వంగ మొక్కలకు కానీ, రోజా మొక్కలకు కానీ, పూల మొక్కలు, పెద్ద పెద్ద మొక్కలకు అలాగే ఇబ్బంది లేదు. కానీ ఆకుకూరలకు మాత్రం అలా కాదు, కొంచెం లూజ్గా ఉండాలి సాయిల్ ఎప్పుడు. ఇంకా ఇక్కడ అదిగోండి ఇవన్నీ మెంతులు అనమాట, వేస్తూ ఉన్నాను. ఇలాగా మాత్రం మొత్తం వేసేసి తర్వాత నీళ్ళు అన్నీ జల్లిచ్చేసినాను. ఈరోజైతే ఫుల్ గార్డెన్ పనేనండి. మార్నింగ్ అంతా లేవంగానే కసువులు అవి చిమ్మేసానా, ముందు నాకు ఆ పురుగు చూడంగానే వాటికి ఏం కొట్టాలి మైండ్ బాగా అనిపించలే. ఇంకా మొత్తం అన్ని చెట్లకు పట్టిందనుకోండి అన్నీ పాడైపోతాయి అని చెప్పి ఆ పసుపు నీళ్ళు కలిపి అవంతా చేశాను. తర్వాత ఇంట్లో పని అవి చేసుకున్నాక ఇదైతే సాయంత్రం 4 గంటల నుంచి ఈ సీడ్ వేసిందంతా 4 నుంచి చల్లగా ఉన్నది. అసలు మామూలుగా అయితే 5కి అట్లాగా వేసేదాన్ని, చాలా చల్లగా ఉండింది. 3:45, 4 అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అన్నీ కూడా నాకు ఒక 1 hour లోపల మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ వాటర్ అన్నీ వేసుకున్నాను. చిన్న ప్లేస్ ఉన్నా కూడా మన ఇళ్ళల్లోనే
ఇట్లాగా ఏదైనా ట్రేలల్లో వేసుకోవడమో, లేదు మనం ఏదైనా పెద్ద మొక్కలు వేసుకున్నప్పుడు వాటి మొదళ్ళలో అంత కూర. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా వైఫ్ హస్బెండ్ 2 పిల్లలు ఉన్నా కూడా ఇలాంటి 2 కుండీలలో ఉంటే ఒక్కొక్క ఆకుకూర, ఈ టిప్పు మెంతాకు వేసుకున్నామా, ఇది కోసేసుకున్నామా, తర్వాత ఇంకొక రకం ఆకుకూర వేసుకున్నామా, కొంచెం ఎరువు వేసుకొని అది కోసేసుకున్నామా, అట్లా కూడా వేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది. ఏమి దానికంటూ సపరేట్గా పెట్టాలి చేయాలి అని కూడా ఏం లే, ఎక్కడైనా మొలుస్తాయి ఆకుకూరలు శుభ్రంగా. ఒక నెల లోపల మనకు ఆకుకూరలు వస్తాయి. మెంతాకైతే వారం 10 రోజులకే వస్తుంది. మిగతా ఏ కూరలైనా నెలకల్లా మన కోతకు వచ్చేస్తాయి. ఈ పాలకూర కానీ, తోటకూర కానీ, చిరుకూర కానీ ఇలాంటివన్నీ నెల తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇలాగైతే అన్నీ వేసేసి వాటర్ చల్లేసాను అనమాట. ఇంకా ఆ విధంగా అన్ని కుండీలలోనే ఎక్కడ గ్యాప్ లేకుండా ఆకుకూరలు అయితే పోసేసాను. ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంచలా. ఏ కుండీలో కూడా ఎక్కడైనా చిన్న ప్లేస్ ఉంటే పుదీనా మొక్కలు కూడా గుచ్చేస్తున్నాను అనమాట. ఒకవేళ సత్తవు చాలకపోతే అవి పెరిగినాక వాటర్ ఉన్నది కదా మన దగ్గర, లిక్విడ్ ఉన్నది, అదైనా ఇచ్చుకోవచ్చు అని అయితే అనిపించింది. ఇంకా ఇది నైట్ మధ్యాహ్నం అన్నంలో కూరలు అయితే ఉన్నాయి. దోసపిండి వేసాను ఈరోజు. ఒక వారం రోజులు ఉంటుందిలే నాకు అని చెప్పి ఈ పెద్ద గిన్నెలోదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇప్పుడే ఫ్రిడ్జ్లో పెడతాను. ఇదైతే మార్నింగ్ నేను వాడుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాను అనమాట. కొంచెం పొంగద్ది. అంతా బయట పెట్టేసామంటే కొంచెం పులిపి ఎక్కద్ది తర్వాత ఉండంగా. ఇప్పుడు ఎలాగా పెట్టుకున్నామనుకోండి పులిపి ఎక్కదు. ఆ ముందు వాడుకొనిందే ఆ చిన్నది గిన్నెలోదే ఒక రోజుకే వాడేసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంకా ఈ విధంగా అయితే వ్లాగ్ ఈరోజంతా కొంచెం అంత గార్డెనింగ్ లాగే ఉన్నది. ఈ విధంగా అయితే ముగిచ్చేస్తున్నానండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఒక కామెంట్ చేయండి, వీడియోలు ఎలాగున్నాయి ఏంటి అనేది. మీరు ఒక సలహా ఇస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది. నేను ఇంకా వీడియోస్ని ఇంప్రూవ్ చేసుకునేదానికి నాకు బాగుంటుంది అనిపిస్తూ ఉన్నది. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.